హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ దీకొండ జయకుమార్. ఈరోజు గంగాధర కాపుల జడ్పీటీసీ ఒగ్గుసీను మర్రిగడ్డ వాస్తవ్యులు ఈరోజు గంగాధరలో కలవడం జరిగింది. మరి మీ గుంటలు ఊరుకోవడం ఇవన్నీ సామాజిక సేవలు చాలా బాగా చేస్తున్నాడు. ఈరోజు గంగాధరకి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకుందామని వస్తానని చెప్తున్నాడు. సమస్యలు ఏమేమి తెలుసుకున్నాడు ఇప్పుడు మనం అడుగుదాం. సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి తెలుసుకున్నా? చాలా వరకు ఉన్నాయి. మన ఒకవేళ గెలిస్తే మాత్రం గంగాధరలో మొత్తం లైబ్రరీ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో మొన్న ఒకటి కురికెలో విషయం జరిగింది కదా, అట్లా కాకుండా చేయడం కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పుస్తకాలైనా వాళ్ళకి ఇయర్ వైజ్ ఒక బస్సు పెడితే ఎక్కువ వాళ్ళకు కూడా ఎక్కువ. ఓకే, ఎనీవే ప్రతి సమస్యపై స్పందిస్తున్నావు. ఓకే, సామాజికంగా నీ పోరాటం చాలా బాగుంది. నువ్వు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నావా? గెలిచినా కూడా ఏం కదని చెప్పి బడిలోకి దిగుతున్నావా? యువత గెలవాలి, యువత రాజకీయాలకు రావాలి కాబట్టి నేను యువతను ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజకీయాలకు రాణిస్తారని నువ్వు అనుకుంటున్నావా? ప్రజలు అనుకున్నప్పుడు అట్లా కాదు బాబు, ప్రజలు పక్కన పెట్టు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు యువత రాజకీయాలకి రాణిస్తారు అనుకుంటున్నావు, రానియరు అనుకుంటున్నావా? ఎవరు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆడుతున్నాయో నాకేం అవసరమే, నాకేమవసరం. సామాజిక విప్లవం మాట్లాడాలి. సామాజిక విప్లవం అంటే ఒక కంట్రీ స్టోరీ. ఏం చెప్పాలి మనం అప్పుడు? వాళ్ళు రానిచ్చేది ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా నేను గెలుస్తానని చెప్పి ముక్త కంఠంతో చెప్పాలి. అది నీ జనరల్. ఓకే, నువ్వు ఫస్ట్ జనరల్ పెంచుకో, అప్పుడు రాజకీయాల్లోకి దిగు. ఓకే, ఎనీవే ఇడు చదువుకుంటున్నాడు, నా క్లాస్మేట్ అన్నాడు. అంత ఏం లేదు, చిల్లిగా తీసుకోండి, లైట్ తీసుకోండి. మేము ఇట్లే ఉంటాం. నా క్లాస్మేట్ ఇడు చెడ్డి దోస్తు. అనుకోకుండా ఇప్పుడు గంగాధరలో కలిసిండు. ఓకే రా సీను, బాయ్. అంత బాయ్ కదా, రైట్ ఉంటున్నా.